బేసిక్ గా ఒక్కొక్క రైటర్ కి ఒక్కొక్క చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని విన్నాను. అంటే ప్రతి ఒక్క క్రియేటర్ కి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. అంటే పెద్ద అంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదు, శ్రీ గారు అంతటి ఆయనే ఎక్కువగా స్మోక్ చేస్తారు అని. సో అలాగా ప్రసన్న కుమార్ గారు ఏమన్నా ఈ రైటింగ్ లో బ్యాడ్ హ్యాబిట్? డ్రింక్ చేయను, కాఫీ టీ కూడా తాగను, పాన్ ఒక్క పొడి వేసుకుని నాకు ఏది లేదు. నేను ఓన్లీ పాటలు పాడుతుంటా. మీకు 10 నిమిషాలు ఖాళీ కూర్చుంటే నా నోట్లో మాటో పాటో లేకుండా ఉండదు. నాకు ఆ పాటే రిలీఫ్. నన్ను సీరియస్ గా నేను నాతో నా ఫ్రెండ్స్ అంటారు, మనోడు సీరియస్ కలుస్తున్నా అంటారు, మరి పాట పాడుతుంటా. సో బేసిక్ గా ప్రసన్నకైతే ఏమి అలవాట్లు ఏమి లేవు. బట్ ఎలాగన్నా అంటే మామూలుగా పూరి జగన్నాథ్ గారు స్క్రిప్ట్ రైటర్ ఏదో బ్యాంకాక్ వెళ్తారు అన్నప్పుడు ఒకప్పుడు గోవా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అంత వెళ్ళలేకపోతున్నాం, కుదరట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం రాసుకుంటున్నాం, ఇక్కడే కుదురుతుంది. అంటే మామూలుగా మిడ్ నైట్స్ ఏమన్నా అలా నిద్రపోతున్నప్పుడు సడన్ గా థాట్స్ వస్తే రాస్తారా? రాస్తాం, కొన్ని రికార్డ్ చేస్తాం ఐడియా బట్టి. ఓకే, డైలాగ్స్ అయితే రికార్డ్ చేస్తాం, ఐడియా సీన్లు డెవలప్ అవుతున్నప్పుడు బాబు లేచి కూర్చొని రాసుకుంటాం. సో అలా నిద్ర నుంచి టక్కలు లేచి రాసిన సీన్ ఏంటన్నా గుర్తులేదు, కానీ ప్రతి సినిమాకి ఉంటది, ఏదో ఒకటి ఉంటది, ఏదో ఒకటి ఉంటది. అలాగే మా వైఫ్ మా అబ్బాయి ఉంటారు అనుకోండి, మనం లేచి ఇంకొకసారి మధ్యలో ఇద్దరులో 3 o'clock 4 o'clock వాష్రూమ్కి వెళ్ళి వస్తున్న గ్యాప్ లో ఏదో వస్తుంది అనుకోండి, ఒకసారి అప్పుడు వేస్తాం లైట్ వేసి ప్యాడ్ పైన తీస్తాం. మా వైఫ్ ఇలా చూస్తుంది, పిల్లడు ఫ్లోలో. ఓకే, అంటే పెద్ద పాన్ ఇండియా సినిమాలకు కూడా రైటింగ్స్ నెక్స్ట్ లెవెల్లో కొన్ని సీన్ చూస్తే, అంటే పుష్ప లాంటి, ఇప్పుడు పుష్ప ఎగ్జాంపుల్ గా పుష్ప చూసుకుంటే యాజ్ ఎ రైటర్ గా మీకు దాంట్లో బాగా నచ్చిన సీన్ ఏంటండి? పుష్పలోనా? పుష్ప 1 or 2 వాట్ ఎవర్. పుష్ప 1 చాలా సీన్లు చాలా బ్రిలియంట్ గా ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు. సెకండ్ దాంట్లో కూడా అంతే. బట్ ఆ జాతర సీక్వెన్స్ లో అందరూ వీడంటే పుష్ప దగ్గర పనిచేస్తాడు అవి కానీ, దాంట్లో నాకు బాగా నచ్చింది అది, అమ్మాయి కన్సీవ్ అయితే ఆడిని అనాథనం చేయగలా కాకుండా ఆడికి ఒక పేరు ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది. అలాంటిది ఏదో ఒకటేదో చెప్తాను, చాలా బాగా. అమ్మాయి పుట్టాలనుకుంటున్నాను, అమ్మాయి పుట్టాలనుకున్నా. అమ్మాయి అయితే వేరే ఇంటికి వెళ్ళి ఇంటి పేరు తెచ్చుకుంటది, అబ్బాయి అయితే వాడికి ఇంటి పేరు కూడా ఇవ్వలేని అనాథన కొడుకు లాగా ఉంటాను అని చెప్పేసి. అవి అసలు మాస్టర్ స్ట్రోక్స్ అనమాట. మామూలుగా ఇప్పుడు మీకు ఒక చిన్న థాట్ ఉంటుంది మైండ్ లో, సో దాన్ని పేపర్ మీద పెడతాకి కొంచెం టైం పట్టింది. ఈ గ్యాప్ లో సరదాగా మనం ఎక్కడికైనా సినిమాకి వెళ్ళొద్దాం అనుకుని సినిమాకి వెళ్తారు, చూస్తే మీ మైండ్ లో ఉన్న థాట్ అక్కడికి ఒక 70-60% ఎక్కడో మ్యాచ్ అయ్యింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ప్రతి రైటర్ కి డైరెక్టర్ కి. మనం అంటే మనకు అప్పుడే వచ్చిన ఆలోచన అప్పుడే మైండ్ లో ఉండదు, కానీ చూస్తున్నప్పుడు కొన్ని మనం ఆల్రెడీ కొంత మైండ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వెళ్ళి సినిమాలోకి వెళ్ళి కూర్చుంటే హీరో హీరోయిన్ నుంచున్న ఫోజ్ బట్టో, ఆ ఉన్న జాగ్రఫీ బట్టో, అక్కడ ఉన్న ప్రాపర్టీస్ బట్టో ఏదో ఆలోచన వస్తుంది. మనం అది అలా పెట్టుకుంటాం, సినిమా సగం వెళ్ళిపోతుంటాం, మన వెనకాల నడుస్తా ఉంటుంది, నుంచి మనం వేరే సినిమా వేసేసుకుని వెళ్ళిపోతుంటాం. ఈ సినిమా కోసం మళ్ళీ రావాలి, అలా అవుతాయి. ఓకే, అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవటం ఇలాంటివి ఉంటాయా లేదా? అదే వర్కింగ్ లో ఉన్నప్పుడు కథ చేస్తున్నాము, కథ జరుగుతుంది అన్నప్పుడు వేరే సినిమాకి వెళ్ళినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, నాకు సరిగ్గా దేంట్లోంచి ఏమనుకున్నామో నాకు గుర్తులేదు, కానీ అలా బ్యాక్ ఆఫ్ ది మైండ్ బాగా తిరుగుతాను. నాకు ఒకటి గుర్తుంది, దాన్ని ఎక్కడ వాడామో నాకు గుర్తులేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో హీరోయిన్ వెనక నుంచి ఇలా పడిపోతే ఏంటంటే నేను ఎందుకు పడిపోయాను, నువ్వు పట్టుకుంటావు అని నమ్మకం. అది ఎక్కడ వాడడం గుర్తులేదు, కానీ అక్కడి నుంచి చాలా సేపు ఆఫ్ అయిపోయింది. అది అదొకటి గుర్తుంది ఇమ్మీడియట్ గా.